హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నేటి రాత్రి. నేను మీ శివసుబ్రహ్మణ్యం. తెలంగాణలో సినిమా కార్మికుల పైన ఇప్పటి నుంచినే కాదు, గతంలో కొన్ని సంవత్సరాల నుంచి కూడా మనమే మాట్లాడుతున్నాం. వాళ్ళకు రావాల్సిన వేతనాల గురించి కానివ్వండి, ఇళ్ల గురించి కానివ్వండి, ఏదైనా కూడా మనం ఫైట్ చేయడం జరుగుతున్నది. సో నిన్న మనం చూసుకున్నట్లయితే సినీ కార్మికులకు ప్రభుత్వం అండ అని చెప్పి నిన్న రేవంత్ రెడ్డి గారు ఈ సినిమా వాళ్ళందరికీ సంబంధించి ఒక సన్మాన సభ పెడితే రేవంత్ రెడ్డి గారు పోయి కొన్ని హామీలు ఇచ్చిండ్రు. ప్రజాప్రభుత్వం ఈ రోజు అధికారంలోకి రావడానికి కూడా వాళ్ళ పాత్ర చాలా గొప్పది. ఎందుకంటే సినిమా ఫీల్డ్కి సంబంధించి కూడా ఆల్మోస్ట్ కొన్ని వేల మంది ఉంటారు. వాళ్ళందరూ కూడా ప్రజాప్రభుత్వానికి ఓట్లేసి గెలిపించిన వాళ్ళే. ఎందుకంటే ప్రజాప్రభుత్వం కూడా మేనిఫెస్టోలో వాళ్ళకి ఏమేమైతే చేస్తామని చెప్పిండ్రో గత 10 సంవత్సరాలలో జరగలేదు కాబట్టి ప్రజాప్రభుత్వం చేస్తేనే ఒక నమ్మకంతో ప్రజాప్రభుత్వాన్ని వాళ్ళైతే అధికారంలోకి తీసుకురావడం జరిగింది. సో నిన్న దానికి సంబంధించి సినీ కార్మిక సంఘం సన్మాన సభలో సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ టికెట్ల ధర ఏదైతే ఈ టికెట్ల ధర ఉందో ఇది నాకు చాలా మంచిగా అనిపించింది. ఈ పాయింట్ రేవంత్ రెడ్డి గారు తీసుకున్నది, టికెట్ల రేట్లలో కార్మిక సంక్షేమం కోసం 20% ఇవ్వాలి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు నిన్న చెప్పిండ్రు. ఒకవేళ అట్లా ఇవ్వకపోతే మీకు సినిమాలకు పెంచే టికెట్ రేట్స్ ఏదైతే జీవో ఇస్తారో సినిమాలప్పుడు అది మేము ఇయ్యము అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు. ఈ మీటింగ్ లో నిన్న అనిల్ గారు, వల్లభనేని అనిల్ గారు, ఇంకా దిల్ రాజు గారు, ఇంకా మంత్రులు మహేష్ కుమార్ గౌడ్, పిసిసి, ఇంకా తుమ్మల నాగేశ్వరరావు గారు, వీళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగింది. సభ మాత్రం గ్రాండ్ సక్సెస్ అయింది నిన్న మంచిగానే. సో ఇది ఆరోగ్యశ్రీ, ఇళ్ల స్థలాలు, పిల్లలకు ప్రత్యేక స్కూళ్ళు, ఒక కార్పొరేట్ స్కూల్స్ ఎట్లయితే ఉంటాయో ఆ లెవెల్లో కట్టిస్తాము. ఇంకా ఫ్యూచర్ సిటీ ఏదైతే వస్తుందో అక్కడ ఈ కార్మికులకు కూడా కొంతమందికి జాగాలు ఇస్తాము. ఇంకా ఈ ఫైటర్స్ కానివ్వండి, సినిమాలో పనిచేసే ప్రతి ఒక్కరికి కూడా మంచిగా చూసుకుంటామని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఆస్కర్ స్థాయికి సినీ పరిశ్రమను తీసుకెళ్లిన ఘనత మీదే. ఎందుకంటే మనకు ఆల్మోస్ట్ ఒక సినిమా బయటికి వస్తుంది అని అంటే చాలా మందికి కూడా డైరెక్టర్, ప్రొడ్యూసర్, హీరో, హీరోయిన్, విలన్, ఇంకా కొంతమంది మెయిన్ క్యారెక్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళే కనిపిస్తారు. కానీ బ్యాక్గ్రౌండ్ లో ఏం జరుగుతుంది, ఎవరి కష్టం ఎంత ఉంటుంది ఏందనేది ఎవరికి కూడా తెలియదు. అవన్నీ కూడా రేవంత్ రెడ్డి గారు నిన్న వాళ్ళందరికీ గుర్తు చేస్తూ మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు మనం చూసుకుంటాం, హీరోకి కూడా డూపులు ఉంటారు. సరే, హీరో కష్టాలు హీరోవి, వాళ్ళంతా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారంటే వాళ్ళకున్న బాధలు వాళ్ళవి, వాళ్ళు చేసే జిమ్ములు కానివ్వండి, ఎక్సర్సైజ్లు, వాళ్ళు కూడా వాళ్ళ బాడీని, కొంతమంది ఏంటంటే వాళ్ళు చేసే ఎక్సర్సైజ్లకు కానివ్వండి, వాళ్ళకి పెట్టే డైట్ మనం చూస్తున్నాం. కొంతమంది హీరోలు ఎట్లా ఉండేటోళ్ళు ఎట్లా అయిపోయినారు. సరే, వాళ్ళు తీసుకుంటున్న రెమ్యూనరేషన్ అంటే వాళ్ళ వల్ల అంతా బిజినెస్ అవుతుంది కాబట్టి రెమ్యూనరేషన్ వాళ్ళు తీసుకుంటారు, అది పక్కకు పెట్టుకోండి. కానీ సినిమా హిట్ అయినాక కూడా కొన్ని వేల కోట్లు ఈరోజు వీళ్ళందరూ సంపాదించుకుంటున్నారంటే బ్యాక్గ్రౌండ్ లో వీళ్ళకు ఓన్లీ వేజెస్ వరకు ఇచ్చేసి వదిలేస్తున్నారు. మరి ఆ టికెట్ రేట్లలో ప్రాఫిట్లకు వెళ్ళి కూడా 20% ఇవ్వాలని చెప్పి ఏదైతే చెప్పినో నాకు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఈ రోజు వాళ్ళందరికీ కూడా కరెక్ట్ గా కొంతమందికి ఇల్లులు లేవు, హాస్పిటల్కి పోయి ఏదైనా చేసుకోవాలన్నా కూడా పైసలు కూడా లేవు వాళ్ళ చేతులలో. కానీ బ్యాక్గ్రౌండ్ లో ఉండి ఒక సినిమాను ఎంత సక్సెస్ చేయాలో అంత సక్సెస్ చేస్తారు వీళ్ళందరూ. సినీ కార్మికులది నిజంగా అసలు చాలా కీలక పాత్ర ఉంటుంది. వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటే ఒక 10-20 ఎపిసోడ్, 100 ఎపిసోడ్లు ఇవ్వచ్చు. ప్రతి ఒక్కరు లైఫ్ స్టైల్ ఎట్లుంటుందని 24 క్రాఫ్ట్స్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో దాంట్లో మనం చూసుకున్నట్లయితే ఇంకా చాలా ఉంటాయి. ఎగ్జాక్ట్ అంటే మనం చెప్పాలనుకుంటే మేకప్ కానివ్వండి, ఇంకా లైట్లు అని, కెమెరామ్యాన్లు అని, ఇంకా ఏ డిపార్ట్మెంట్స్ అయితే ఉంటాయో ఆ డిపార్ట్మెంట్స్ అన్ని కూడా ఒక్కొక్కరి కష్టం ఎంత ఉంటుందని ఆలోచించుకోండి. నిన్న జరిగిన సభ ఏదైతే ఉందో నిజంగా నాకు చాలా మంచిగా అనిపించింది. సో ఇది మొత్తంగా మనం చూసుకున్నట్లయితే పిల్లలకు ఈ కట్టిస్తా అన్న స్కూల్ ఏవైతే కార్పొరేట్ స్థాయిలో ఉంటాయని చెప్పిన స్కూల్ ఏవైతే ఉన్నాయో దాంట్లో టిఫిన్ మధ్యాహ్నం లంచ్ కూడా అందిస్తాం, రాజీవ్ ఆరోగ్యశ్రీతో పాటు ఉచిత వైద్యం కూడా అందిస్తామని చెప్పారు. తన మాటకు కట్టుబడి కృష్ణానగర్ కు వచ్చానని గుర్తు చేశానని రేవంత్. కార్మికుల కోసం ప్రభుత్వం చేయాల్సిన పనులు చేస్తాం, వెల్ఫేర్ ఫండ్ కు 10 కోట్లు ఇస్తున్నాం, కష్టాలలో ఉన్న కార్మికుల కోసం ఆ నిధులు వినియోగించండి అని అన్నారు. అంతేకాకుండా సినిమా టికెట్ రేట్లు పెంచాలంటే కార్మికులకు 20% వాటా తప్పనిసరిగా ఇవ్వాల్సిందేనని అన్నారు. ఆ వాటా వెల్ఫేర్ ఫండ్ కు బదిలీ అవ్వాలి, లేదంటే టికెట్ ధరల పెంపుకు జీవో ఇవ్వమని స్పష్టం చేశారు. నిజంగా అసలు చాలా మందికి ఈ పాయింట్ తెలియదు. ఏదైతే బెనిఫిట్ షోలు కానివ్వండి, ప్రీమియర్ షోలు అని చెప్తారో ఆ ఫండ్ ఏదైతే ఉందో జనరల్ గా వీళ్ళు అప్పట్లో ఏదైనా చారిటీస్ కి కానివ్వండి ఇట్లా డెవలప్మెంట్స్ కి ఇచ్చేవాళ్ళంట. కానీ ఈ రోజు దాన్ని ఏమైందంటే బిజినెస్ చేసేసుకుంటున్నారు. చాలా మంది కూడా దీన్ని మర్చిపోయారు. సో ఇది అందుకే ఈ పాయింట్ రేవంత్ రెడ్డి గారు తీసుకునేది ఏంటంటే ఓవరాల్ దాంట్లో నాకైతే నచ్చింది అదే. ఇక ఫీజులు, స్కూళ్ళు ఇవన్నీ కూడా వాళ్ళు కింద మీద పడి ఎవరైనా కూడా చేసుకుంటున్నారు. కానీ కార్మికులకు రావాల్సిన మెయిన్ పాయింట్ ఏదైతే ఉందో మనం మొన్న వీళ్ళ వేతనాలప్పుడు కూడా మనం చాలా ఫైట్ చేసినాం.
వాళ్ళకి ఎందుకు ఇయ్యారు? వాళ్ళు అడిగింది కూడా ఏ పర్సెంటేజ్ అయితే ఉందో అది ఇవ్వకుండా మేము వాళ్ళకు అప్పుడు నడిచింది అదంతా అయిపోయింది. కానీ కొంత ఇబ్బంది అయితే పెట్టిండ్రు అప్పుడు. ఎవరు సినిమాకు సంబంధించిన పెద్దలందరూ కూడా అప్పుడు షూటింగ్ ఆపేస్తే వీళ్ళందరూ దిగొచ్చిండ్రు, సినిమాకు సంబంధించిన పెద్దలందరూ కూడా. ఎందుకంటే మరి ఒక సినిమా హిట్ అయితే వాళ్ళు సంతోషపడతారు, కానీ వాళ్ళు ఇంతగానంగా సెలబ్రేట్ చేసుకోలేరు. సెలబ్రేషన్ చేసుకునేది ఎవరు అంటే సినిమాకు సంబంధించిన పెద్దోళ్ళు, హీరోలు, హీరోయిన్లు, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు. సినిమా హిట్ అయితే వాళ్ళే సెలబ్రేట్ చేసుకుంటారు, కానీ వీళ్ళైతే ఎప్పుడు కూడా సెలబ్రేట్ చేసుకునేది లేదు. జస్ట్ మనసులో అనుకుంటారు, అబ్బా నేను తీసిన సినిమా, నేను పనిచేసిన సినిమా హిట్ అయిందని అనుకుంటారు. కానివ్వండి, వాళ్ళకి అన్ని కోట్లు సంపాదిస్తున్నారు కదా, మాకేమో ఇస్తారని చెప్పి ఎప్పుడు కూడా ఇలా ఆశపడరు. వాళ్ళకి వచ్చే వేతనాలు కానివ్వండి, వాళ్ళకి వచ్చే వేజెస్ ఏవైతే ఉంటాయో అవి మాకు కరెక్ట్ టైం టు టైం వస్తే చాలు అని చెప్పి వీళ్ళు అనుకుంటారు. సో ఓవరాల్గా అయితే నిన్న సినిమా కార్మికులకు సంబంధించి ఇది సినిమా కార్మికులకు సంబంధించి నిన్న కృష్ణానగర్లో రేవంత్ రెడ్డి గారు సభలో మాట్లాడడం జరిగింది. మరి ఇంకొక ముచ్చట కూడా నేను ఒకటి గుర్తు చేద్దాం అనుకుంటున్నా. ఏంటంటే చిత్రపురిలో కూడా ఇల్లీగల్ గా కొన్ని రో హౌస్లు అయితే కట్టడం జరిగింది. దానిపైన యాక్షన్ తీసుకున్నారు. అది కూడా తీసేసి అక్కడ అపార్ట్మెంట్లు కడితే ఇంకొంతమంది కార్మికులకు కూడా మేలు జరుగుతుందని చెప్పి ఒక్కసారి రేవంత్ రెడ్డి గారికి గుర్తు చేయడం జరుగుతున్నది. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్క వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.